కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో 2001 నుంచి 2004 వరకు రక్షణ శాఖ మంత్రిగా ఫెర్నాండెస్ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే పరిశ్రమలు, రైల్వే, సమాచార శాఖ మంత్రిగానూ పనిచేశారు. 1930 జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన జార్జ్ మాథ్యూ ఫెర్నాండెస్ ప్రజా పోరాట యోధుడిగా గుర్తింపు పొందారు. తొలుత జనతా పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న ఫెర్నాండెస్ అనంతరం 1994లో సమతా పార్టీని ప్రారంభించారు. అయితే తర్వాతి కాలంలో దానిని జనతా పార్టీలో విలీనం చేశారు. రాజకీయ నాయకుడిగానే కాదు, పాత్రికేయుడిగా, వ్యవసాయవేత్త, కార్మిక సంఘ నేతగానూ గుర్తింపు పొందారు. తొలిసారి 1967లో పార్లమెంటుకు ఎన్నికైన ఆయన 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ కేబినెట్లో పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1989 నుంచి 1990 వరకు వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగానూ కొనసాగారు. ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత రక్షణ మంత్రి ఫెర్నాండెస్ 2003 జూన్ 22న యాంటీ గ్రావిటీ సూట్ ధరించి లోహేగావ్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్ 30 MKIలో ఆయన ప్రయాణించారు. అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో ఫెర్నాండెస్ పనిచేశారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారతదేశం 1998 మే నెలలో రెండో దఫా అణుబాంబు పరీక్షలు జరిపినప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య 1999 మేలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సవాల్ చేసిన ఫెర్నాండెస్ కొన్నాళ్లు అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో బీహార్లోని ముజఫర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఇక జార్జ్ ఫెర్నాండెస్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పేరు తలుచుకుంటే న్యాయం కోసం పోరాటం చేసిన గొప్ప కార్మిక నాయకుడే గుర్తుకొస్తారంటూ ప్రధాని ప్రశంసించారు.